హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫజర్ అకౌంట్స్ అకాడమీ. ఈ రోజు మనము ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సంబంధించి సబ్సిడరీ బుక్స్ లో ఒక ప్రాబ్లం చేయబోతున్నాము. ఈ ప్రాబ్లం లో మనకు పర్చేజ్ రిటర్న్స్, సేల్స్ రిటర్న్స్ అన్ని కూడా ఈ ప్రాబ్లం లో కవర్ అయిపోతాయి. చాలా ఈజీ టాపిక్. మనకు షార్ట్ క్వశ్చన్ కి వచ్చినా కూడా ఈజీగా మనం 4 ఉంటే 4 మార్క్స్, 5 అయితే 5 మార్క్స్ మనం ఇక్కడ కవర్ చేసుకోవచ్చు. మీకు ఎనీ 2 బుక్స్ అడగవచ్చు, ఏదైనా పర్చేజ్ బుక్ ఆర్ సేల్స్ బుక్, లేదా పర్చేజ్ రిటర్న్ బుక్స్ ఆర్ సేల్స్ రిటర్న్ బుక్స్. ఇట్లా ఏదో ఒక కాంబినేషన్ లో మీకు టూ ఈజీగా ఉండేలాగా ఒక 2 బుక్స్ అడిగే ఛాన్సెస్ ఎక్కువగానే ఉన్నాయి. ఓకే, ఇక్కడ ఒకసారి ప్రాబ్లం చూద్దాము. ఎంటర్ ద ఫాలోయింగ్ ట్రాన్సాక్షన్స్ ఇన్ ద ప్రాపర్ సబ్సిడరీ బుక్స్ అన్నారు. ఆ సబ్సిడరీ బుక్స్ మనకి ఎన్ని ఉంటాయి అంటే 4 ఉంటాయి. మెయిన్ ఎక్కువగా సేల్ రిటర్న్, పర్చేజ్ రిటర్న్ ఉంటాయి. సో ఇప్పుడు మనం ఇక్కడ ఫస్ట్ సేల్స్ బుక్ అనేది ఇక్కడ ఒక డ్రా చేసాం చూడండి. ఫస్ట్ కాలంలో డేట్ ఉంటుంది, సెకండ్ కాలంలో పర్టికులర్స్, ఎల్ఎఫ్, ఇన్వాయిస్ నెంబర్ అండ్ టోటల్. ఈ 5 కాలమ్స్ మనకి ఇక్కడ వేసుకున్నాం. సో ఇప్పుడు సేల్స్ బుక్ మాత్రం ఫస్ట్ ప్రిపేర్ చేద్దాము. సో ఇక్కడ ఫస్ట్ ఏముంది, 2025 లో August 1 సోల్డ్ గూడ్స్ టు రాజీవ్ అంటే రాజీవ్ కి మనం గూడ్స్ సోల్డ్ చేసాం. ఇక్కడ ఈ బుక్స్ మనం ప్రిపేర్ చేసేటప్పుడు 2 ట్రాన్సాక్షన్స్ రావు. ఒకటి క్యాష్ ట్రాన్సాక్షన్ ఇక్కడ మనకి రావు, ఒకటి మనకి ఇక్కడ క్యాష్ ట్రాన్సాక్షన్స్ అనేవి ఇక్కడ రావు. క్యాష్ ట్రాన్సాక్షన్స్ మరి ఎక్కడ వస్తాయి అంటే క్యాష్ ట్రాన్సాక్షన్స్ అన్ని క్యాష్ బుక్ లో రావడం జరుగుతుంది. ఇకపోతే రెండోది ఏం రాదు అంటే అసెట్స్ ఏవైతే పర్చేస్ చేసామో, అసెట్స్ పర్చేస్ చేసినా, అసెట్స్ సేల్ చేసినా మనకి ఇక్కడ రాదు. అసెట్ పర్చేస్ చేసినా, అసెట్ సేల్ చేసినా ఈ బుక్స్ లో మనకి రాదు. ఈ 2 పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ సోల్డ్ గూడ్స్ టు రాజీవ్ అంటే రాజీవ్ కి మనం సేల్ చేసాం, స్టాక్ అనేది అమ్మినాం. అది ఏ బేసిస్ లో ఉంది, క్యాష్ ఆ క్రెడిటా అంటే ఇక్కడ క్యాష్ అని చెప్పలేదు, క్రెడిట్ కాబట్టి సోల్డ్ గూడ్స్ టు రాజీవ్ అంటే అది క్రెడిట్ ట్రాన్సాక్షన్. సో సేల్స్ బుక్ లో ఏమని రాస్తాం, 2025 డేట్ లో డేట్ వేయాలి కంపల్సరీ. 2025 August 1 రాజీవ్ ఎంత 10,500 ఇన్వాయిస్ కాలంలో 1 అనేసుకోండి. మామూలుగా ఇన్వాయిస్ నంబర్స్ వస్తాయి, ఒక పేపర్ లాంటిది ఉంటుంది. బిజినెస్ చేసేటప్పుడు ఇన్వాయిస్ బుక్ ఉంటుంది, పైన నంబర్స్ ఉంటాయి. 1 to 100 ఒక బుక్ చేసుకుంటారు. ఆ ఇన్వాయిస్ నంబర్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఇన్వాయిస్ నంబర్ అనేది ఉంటుంది. బట్ ఇక్కడ మనకు ఆ ఇన్వాయిస్ నంబర్ లేవు కాబట్టి ఎన్ని ట్రాన్సాక్షన్స్ ఉంటే అది 1 2 3 4 అని వేసుకుంటే సరిపోతుంది, ఇబ్బంది ఏం లేదు. ఓకే, ఈ ట్రాన్సాక్షన్ అయిపోయింది, ఫస్ట్ ట్రాన్సాక్షన్ అయిపోయింది, నేను ఒక టిక్ పెట్టాను. ఓకే, ఇకపోతే 5వ తేదీ బాట్ ఆఫ్ హరి అంటే హరి నుంచి కొన్నాం. బాట్ మీన్స్ కొన్నాం కాబట్టి ఇది పర్చేస్ బుక్ కాదు. నెక్స్ట్ రాజీవ్ రిటర్న్ గూడ్స్, ఇది రిటర్న్స్ వచ్చాయి, రిటర్న్స్ కాదు. పర్చేజ్ రిటర్న్స్ టు హరి, జానకి పర్చేజ్డ్ ఫ్రమ్ అస్, జానకి మన దగ్గర నుంచి పర్చేస్ చేసింది, జానకి కొన్నది. అర్థం ఏంటి, మనము అమ్మినాము. జానకి పర్చేజ్డ్ ఫ్రమ్ అస్, జానకి అనే ఆమె కొన్నది ఎవరి దగ్గర, ఫ్రమ్ అస్ మన దగ్గర కొనింది అంటే అది మనకి ఏమవుతుందంటే అమ్మకం అవుతుంది, అది సేల్ అవుతుంది. సో మనం సేల్ చేసాము, సో ఈ ట్రాన్సాక్షన్ ఇక్కడ వస్తుంది. వన్స్ అగైన్ చూడండి, జానకి పర్చేజ్డ్ ఫ్రమ్ అస్, తను మన దగ్గర కొన్నది అంటే అది కొనుగోలు కాదు, అది మనకేమవుతుంది, అది మనకు సేల్స్ అవుతుంది, తనకు పర్చేజ్ అవుతుంది. జానకికి అది పర్చేజ్ అవుతుంది, మనకు సేల్ అవుతుంది. సో జానకి పర్చేజ్ ఫ్రమ్ అస్ అంటే జానకికి మనం సేల్ చేసాము. ఎన్నో తేదీ 15. సో ఈ ట్రాన్సాక్షన్ ఇక్కడ నోట్ చేస్తున్నారు. 15వ తేదీ జానకి ఎంత అమౌంట్, 1000 రూపీస్. 1000 ఇక్కడ 2 వేసుకోండి, ఇన్వాయిస్ లో 2 వేస్తాము, అమౌంట్ కాలంలో 1000 వేసాము. నెక్స్ట్ 20వ తేదీ సోల్డ్ గూడ్స్ టు చరణ్, ఇది కూడా సేల్స్. సోల్డ్ గూడ్స్ టు చరణ్ కి మనం అమ్మినాము. క్యాష్ ఆ క్రెడిటా, క్యాష్ చెప్పలేదు కాబట్టి ఇది క్రెడిట్ ట్రాన్సాక్షన్. సో ఎన్నో తేదీ, 20వ తేదీ చరణ్ 20వ తేదీ చరణ్. అయితే ఇక్కడ ఏమంటున్నారు, ట్రేడ్ డిస్కౌంట్ 2% ఉంది, ట్రేడ్ డిస్కౌంట్ 2% ఉంది. ఆ డిస్కౌంట్ తీసేసి రిమైనింగ్ మనం వేసుకోవాలి. ఎందుకంటే కొనేటప్పుడు ఎంతో కొంత తగ్గిస్తారు, బిజినెస్ చేసేవాళ్ళు అమ్మేవాళ్ళు కొనేవాళ్ళు ఎంతో కొంత తగ్గించి ఇస్తారు. మనం కూడా షాపులకు అడుగుతాం కదా, ఆ ప్రైస్ ఇంత ఉంది అంటే 200 అంటే అన్న 150 వేసుకో, లాస్ట్ కి 180 వేసుకో అని పర్చేస్ బార్గెన్ చేసుకుంటాం. సో వాళ్ళు అక్కడ బార్గెన్ చేయకుండానే ముందే ఏం చేస్తారంటే ట్రేడ్ డిస్కౌంట్ అనేది వాళ్ళకి ఇచ్చేటప్పుడే తగ్గించి ఇచ్చేస్తారు. సో ఇప్పుడు దీన్ని ఎంత, ట్రేడ్ డిస్కౌంట్ ఇక్కడ 10,000 ఉంది చూడండి, 10,000 ఇంటూ 2/100, 10,000 ఇంటూ 2/100, 10,000 ఇంటూ 2/100 ఎంత వచ్చింది, 200 వస్తుంది. 10,000 మైనస్ 200 అప్పుడు ఎంత అవుతుంది, 9,800. ట్రాన్సాక్షన్ 3
సో 9,800 అతను యాక్చువల్ గా పర్చేస్ చేసి అతను పర్చేస్ చేసినంతకు 10,000, మనం సేల్ చేసింది ఎంతకు 10,000. బట్ ఇక్కడ ట్రేడ్ డిస్కౌంట్ 2% ఇచ్చాం కాబట్టి ఆ 2% అంటే ఎంత వస్తుంది, 200 రూపీస్ డిస్కౌంట్ వస్తుంది. ఆ 200 డిస్కౌంట్ పోగా మిగిలిన అమౌంట్ ఎంత, 9,800 అవుటర్ కాలంలో వేసుకోవాలి. ట్రాన్సాక్షన్ నెంబర్ 3. ఈ మంత్ లో ఇది థర్డ్ సేల్ అని మనం 3 వేసుకున్నాం. నెక్స్ట్ ఏంటి, సో ఇది చరణ్ అయిపోయింది. సో ఇక్కడ ఒక ఇంటూ మార్క్ పెడుతూ ఉన్నా, సోల్డ్ గుడ్స్ టు చరణ్. నెక్స్ట్ పర్చేజ్డ్ ఫ్రమ్ వంశీ, రవి పర్చేజ్డ్ ఫ్రమ్ అస్. ఓకే, ఇది కూడా చూడండి, రవి పర్చేజ్డ్ ఫ్రమ్ అస్, రవి మన నుంచి కొన్నాడు, రవి మన నుంచి కొన్నాడు. రవి పర్చేజ్డ్ ఫ్రమ్ అస్ అంటే మనకేమైతుంది, మనకు సేల్ అవుతుంది, రవికి పర్చేజ్ అవుతుంది. సేమ్ ట్రాన్సాక్షన్ 2 సార్లు వచ్చింది చూడండి. సో రవి పర్చేజ్డ్ ఫ్రమ్ అస్, రవి మన నుంచి కొంటా ఉన్నాడు అంటే అది మనకు అమ్మకము, సేల్స్ అవుతుంది. సో ఎన్నో తేదీ, 26వ తేదీ, 26వ తేదీ రవి 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 ఎంత కొన్నాడు మన దగ్గర, 5,000 కి కొన్నాడు. 5,000 ఇంటూ ట్రేడ్ డిస్కౌంట్ ఇచ్చాడు. మా ట్రేడ్ డిస్కౌంట్ ఎంత ఉంది, 2% ఉంది. ట్రేడ్ డిస్కౌంట్ 2%. 5,000 ఇంటూ 2/100, 5,000 ఇంటూ 2/100 ఎంత, 100 రూపీస్ వచ్చింది. ఈ 100 దేంట్లో నుంచి తీసేయాలి, 5,000 నుంచి తీసేయాలి. రిమైనింగ్ 4,900 రూపీస్ మాత్రం తీసుకోవాలి. టోటల్ గా అమ్మింది 5,000 కి, దాని మీద 2% డిస్కౌంట్. 5,000 ఇంటూ 2/100 అంటే ఎంత వస్తుంది, 100 రూపీస్ డిస్కౌంట్ వచ్చింది, ట్రేడ్ డిస్కౌంట్. ఆ 100 రూపీస్ ని తీసేసి రిమైనింగ్ 4,900 మనం ఇక్కడ చూపిస్తాము. ఇక్కడ 4 వేసుకుంటాం, ఇక్కడ 4 అని వేసుకుంటాం. నెక్స్ట్ ఏముంది, రిటర్న్స్ టు వంశీ, రిటర్న్స్ ఫ్రమ్ జానకి. సో ఇంకా ఇవన్నీ రిటర్న్స్ కిందకి వస్తాయి, అది మళ్ళీ చూద్దాం. సో ఇప్పటికి ఓవరాల్ గా ప్రాబ్లమ్లు ఎన్ని వచ్చినాయి, 1 2 3 4, ఈ 4 ట్రాన్సాక్షన్స్ మాత్రం వచ్చాయి. ఈ 4 ట్రాన్సాక్షన్స్ ఇక్కడికి టోటల్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ 4 ట్రాన్సాక్షన్స్ కి టోటల్ ఎంత, 26,000 టోటల్, 26,200 రూపీస్, 26,200 రూపీస్ టోటల్ అని ఇక్కడ మనం రాస్తాం. ఎంత ఇది, 26,200. ఓకే, 26,200 రూపీస్ టోటల్. సో ఇప్పుడు ఇక్కడ పర్చేస్ అన్ని అయిపోయినాయి, మనం పర్చేసెస్ అంతా రాసేసాము. వీలైతే ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి. మన నెక్స్ట్ సేల్స్ బుక్ అయిపోయింది, నెక్స్ట్ పర్చేస్ బుక్ వేయాలి. ఓకే, పర్చేస్ బుక్ నెక్స్ట్ ఇది క్లీన్ చేస్తాం, పర్చేస్ బుక్ వేద్దాం. ఓకే, ఇది మనం క్లీన్ చేసిన తర్వాత చూడండి, పర్చేస్ బుక్ ఇక్కడ వేస్తున్నాము. ఓకే, సో ఇక్కడ కూడా ఇవి తీసేద్దాం. ఇక్కడ 20వ తేదీ వేసేసాం, ఒకసారి చూడండి. 28th వేసేసాం, 15th వేసేసాం, ఇది కూడా క్లీన్ చేసేస్తున్నాం, కొంచెం కన్ఫ్యూజ్ కాకుండా ఉంటారు. నెక్స్ట్ ఇక్కడ 1వ తేదీ అయిపోయింది, 1వ తేదీ కూడా క్లీన్ చేసేసాం. నెక్స్ట్ 26th కూడా అయిపోయింది, ఇది కూడా క్లీన్ చేసేసాం. సో ఈ రిమైనింగ్ ఇవి మాత్రం ఉన్నాయి, దీనికి మాత్రం మనం ఒక బుక్ వేస్తే సరిపోతుంది. ఓకే, ఇప్పుడు ఏం బుక్ వేయాలి, ఇందాక సేల్స్ వేసాం కాబట్టి ఇప్పుడు పర్చేజ్ వేద్దాం. పర్చేజెస్ 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 పర్చేజ్ బుక్. ఓకే, ఇప్పుడు సేమ్ పర్టికులర్ డేట్, పర్టికులర్స్, ఎల్ఎఫ్, ఇన్వాయిస్, ఇన్వాయిస్ టోటల్, ఇన్వాయిస్ టోటల్ సేమ్ కాలమ్స్ ఉంటాయి, కానీ బుక్ నేమ్ ఇక్కడ మారిపోతుంది, బుక్ నేమ్ ఇక్కడ మారిపోతుంది. ఓకే, ఒకసారి చూడండి పర్చేసెస్ ఏమేమి ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి చూడండి ఒకసారి. బాట్ ఫ్రమ్ హరి, ఇది కూడా క్యాష్ క్రెడిటా, క్రెడిటే, క్యాష్ అని చూపించలేదు. సో ఇది క్రెడిట్ ట్రాన్సాక్షన్. 2025 డేట్ లో 2025 వేయండి. ఆగస్ట్ 5వ తేదీ, ఆగస్ట్ 5 ఇది 5వ తేదీ. బాట్ ఫ్రమ్ హరి అంటే పర్చేజెస్, హరి దగ్గరనే కొన్నాము, హరి. ఇక్కడ ఎంట్రీ పెడుతున్నాను. అమౌంట్ ఎంత, 5,500, 5,500. ఇన్వాయిస్ లో 1, ఇన్వాయిస్ లో 1. ఓకే, 1 అయిపోయింది. నెక్స్ట్ రాజీవ్ రిటర్న్ గూడ్స్, అది రిటర్న్స్ లో వస్తుంది. నెక్స్ట్ పర్చేజ్ రిటర్న్స్ టు హరి, ఇది రిటర్న్స్ కి పోతుంది. పర్చేజ్డ్ ఫ్రమ్ వంశీ, ఇది వస్తుంది. పర్చేజ్డ్ ఫ్రమ్ వంశీ, వంశీ దగ్గర కొన్నాం. సో ఈ పాయింట్ వస్తుంది. సో పర్చేజ్డ్ ఫ్రమ్ వంశీ అంటే వంశీ దగ్గర మనం కొన్నాం. 25th వంశీ, 25th వంశీ ఎంతకు, 5,000 రూపీస్, 5,000 రూపీస్ పర్చేజ్డ్ ఫ్రమ్ వంశీ. నెక్స్ట్ రిటర్న్స్ టు వంశీ, రిటర్న్స్ టు జానకి, రెండే ఉన్నాయి. సో పర్చేస్ కి రెండే ఉన్నాయి కాబట్టి ఈజీ అయిపోయింది చూడండి. ఇక్కడ ఇంకా టోటల్ వేసాను, ఇంకా పర్చేసెస్ ఏం లేవు.
సో 10,500 టోటల్ ఎంత 10,500 టోటల్ 10,500. ఇక్కడ టోటల్ కి లైన్ వేసాం అంతే. ఇక్కడ టోటల్ కి లైన్ వేసేసాం, అయిపోయింది. ఇది పర్చేస్ బుక్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం, ఇక్కడ సేల్స్ రిటర్న్స్ బుక్ వేద్దాం. సేల్స్ రిటర్న్స్ బుక్, సేల్స్ రిటర్న్స్ బుక్. ఓకే, సేల్స్ బుక్ ఇందాక వేసాము, పర్చేస్ బుక్ ఇప్పుడు అయిపోయింది. నెక్స్ట్ సేల్స్ రిటర్న్స్ బుక్ వేస్తాం. సో ఇక్కడ సేల్స్ రిటర్న్స్ అనేది చూడండి, సేల్స్ చేసినప్పుడు మనము క్రెడిట్ లో రాసుకుంటాం కాబట్టి సేల్స్ రిటర్న్ అయినప్పుడు ఇక్కడ మనం క్రెడిట్ నోట్ అనేది రాస్తాము. సేల్స్ అయినప్పుడు ఇక్కడ ఏం రాస్తాము అంటే క్రెడిట్ నోట్ అనేది ఉంటుంది. ఇక్కడ మీరు ఏం రాయకూడదు, ఇన్వాయిస్ అని రాయకూడదు, ఇన్వాయిస్ అనేది రాయకూడదు. సో ఇన్వాయిస్ రాయకుండా ఏం చేయాలి అంటే క్రెడిట్ నోట్ అనేది రాస్తాము. సో ఎందుకు, సేల్స్ క్రెడిట్ లో ఉంటాయి, సేల్ చేసినప్పుడు క్రెడిట్ రాసుకొని ఉంటాం కాబట్టి సేల్స్ రిటర్న్స్ అనేవి క్రెడిట్ నోట్ లో రాస్తాము. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ ఈ 2 ట్రాన్సాక్షన్స్ అయిపోయినాయి, ఇవి కూడా తీసేద్దాం. ఈ 2 ట్రాన్సాక్షన్స్ పర్చేజెస్ చేసేసాం కదా, కన్ఫ్యూజ్ కాకుండా ఉంటారు చూడండి. ఈ 2 ట్రాన్సాక్షన్స్ అయిపోయినాయి. ఇంకా మిగిలిన ఎన్ని ఉన్నాయి, ఒక 4 ఉన్నాయి. ఏమేమి ఉన్నాయి చూద్దాం. సో రాజీవ్ రిటర్న్డ్ గూడ్స్, రాజీవ్ అనే అతను గూడ్స్ రిటర్న్ చేశాడు. సో అంత ముందు ఏం చేసి ఉంటాడు, రాజీవ్ మన దగ్గర కొన్నాడు, మన దగ్గర తీసుకెళ్ళాడు. అంటే మనకేంటి సేల్స్, మనం సేల్ చేస్తే రాజీవ్ తీసుకెళ్ళాడు, ఇంకా స్టాక్ డ్యామేజో ప్రాబ్లమో నచ్చలేదో ఏదో అయ్యింది, దానివల్ల రాజీవ్ ఏం చేస్తున్నాడు, రాజీవ్ రిటర్న్ గూడ్స్, రాజీవ్ ఏం చేశాడు రిటర్న్ చేశాడు. మనం ముందు సేల్ చేసాం, అది ఇప్పుడు రిటర్న్ అయ్యింది, అంటే ఇది సేల్స్ రిటర్న్. సేల్స్ రిటర్న్, రాజీవ్ రిటర్న్డ్ గూడ్స్ అంటే రాజీవ్ మనకి గూడ్స్ తెచ్చి ఇచ్చాడు, అంటే తెచ్చి ఇచ్చేసాడు. అంటే మనం ఇంతకు ముందు అమ్మినాము, అమ్మిన దానిని రాజీవ్ మళ్ళా మనకు బాగలేదు, ఈ స్టాక్ బాగలేదు, ఈ పెన్ బాగలేదు, ఈ వస్తువు బాగలేదు, ఇది అన్సైజు, ఇది క్వాలిటీ లేదు, నచ్చలేదు, ఏదో రీజన్స్ ఉంటాయి. సో అవి దానివల్ల ఏం చేస్తాడంటే నాకు బాగలేదు కాబట్టి నేను రిటర్న్ ఇస్తున్నాను, నేను ఇవ్వచ్చు. సో అలా ఇచ్చినప్పుడు ఏమైంది, రాజీవ్ రిటర్న్ గూడ్స్, రాజీవ్ మనకి ఇచ్చాడు. ముందు మనం సేల్ చేసాం, అది ఇప్పుడు రిటర్న్ అయ్యింది. సో సేల్స్ రిటర్న్, సేల్స్ రిటర్న్. సేల్స్ రిటర్న్ బుక్ లో ఎన్నో తేదీ, 6వ తేదీ 2025 ఆగస్ట్ 5th, ఆగస్ట్ 5th రాజీవ్, రాజీవ్ ఆగస్ట్ 5th రాజీవ్ ఎంతకు 500 రూపీస్. ఇక్కడ క్రెడిట్ నోట్ లో 1 పెట్టేయండి, క్రెడిట్ నోట్ లో 1 ఎంతకు 500 రూపీస్ కి. సో ఇప్పుడు రాజీవ్ రిటర్న్ గూడ్స్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ పర్చేస్ రిటర్న్స్ టు హరి, ది పర్చేస్ రిటర్న్ మనం ఇక్కడ సేల్స్ రిటర్న్ చేస్తున్నాం. సో ఇది ఇక్కడ రాదు, నెక్స్ట్ బుక్ లో వస్తుంది. నెక్స్ట్ రిటర్న్స్ టు వంశీ, రిటర్న్స్ టు వంశీ మనం రిటర్న్ చేస్తూ ఉన్నాం, మనం రిటర్న్ ఇస్తూ ఉన్నాం. ఎవరికి, వంశీకి ఇస్తా ఉన్నాం. ఇప్పుడు ఇస్తా ఉన్నాం అంటే అంతకుముందు మనమేం చేసాం, ముందు మనం తెచ్చుకున్నాం, వంశీ దగ్గర కొన్నాం, వి పర్చేజ్డ్ ఫ్రమ్ వంశీ అండ్ నౌ వీఆర్ రిటర్నింగ్ ఇట్. ముందే మనం వంశీ దగ్గర కొన్నాము, ఇప్పుడు రిటర్న్ చేస్తున్నాం. సో ఇది ఏమైతుంది, పర్చేజ్ రిటర్న్ అవుతుంది. ఇది సేల్స్ రిటర్న్ బుక్. ఓకే, రిటర్న్స్ ఫ్రమ్ జానకి, జానకి నుండి మనకి వచ్చింది. వచ్చే రిటర్న్స్ అన్ని సేల్స్ రిటర్న్స్, పోయే రిటర్న్స్ అంతా పర్చేజ్ రిటర్న్స్. వచ్చే రిటర్న్స్ అంతా సేల్స్ రిటర్న్స్. ఎందుకు, ముందు అమ్మినాం ఇప్పుడు వచ్చేస్తాను, ముందు అమ్మినాం ఇప్పుడు వచ్చేస్తుంది. వచ్చే రిటర్న్స్ అంతా సేల్స్ రిటర్న్స్, పోయే రిటర్న్స్ అంతా పర్చేజ్ రిటర్న్స్. ఎందుకు, ముందు మనం పర్చేస్ చేసాం, ఇప్పుడు ఇచ్చేస్తున్నాం, మనం పర్చేస్ చేసింది మనం ఇచ్చేస్తున్నాం. ఓకే, ఇప్పుడు రిటర్న్స్ ఫ్రమ్ జానకి, జానకి నుంచి మనకు వస్తా ఉంది, మనకు వస్తా ఉంది. ముందు మనం ఏం చేసాం, జానకి అమ్మినాం, అమ్మినాం సేల్ చేసాం, వి సోల్డ్, సోల్డ్ టు జానకి, తీసుకెళ్ళింది బాగాలేదు, జానకి ఇప్పుడు ఏం చేస్తుంది, రిటర్న్ చేస్తాం. సేల్స్ రిటర్న్ అవుతున్నాయి. సో ఎవరు, ఎన్నో తేదీ 30th జానకి, 30th జానకి. ఇక్కడ క్రెడిట్ నోట్ 2 ఎంతకు 100 రూపీస్, ఎంతకు 100 రూపీస్ జానకి వచ్చేసింది. ఇక్కడ ఒక ఇంటూ పెట్టాను నేను, ఇంకేం లేవు. సో ఇప్పుడు టోటల్ వేస్తే ఎంత, 600 రూపీస్. టోటల్ ఎంత, టోటల్ 600 రూపీస్, టోటల్ 600 రూపీస్. ఇవి సేల్స్ రిటర్న్స్ బుక్, సేల్స్ రిటర్న్స్ బుక్. నెక్స్ట్ ఇంకేమున్నాయి, పర్చేజ్ రిటర్న్స్. లాస్ట్ బుక్ 4th బుక్ పర్చేజ్ రిటర్న్స్. ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకున్నప్పుడు తీసుకోండి. ఇంకా నెక్స్ట్ బుక్ ఏంటి, పర్చేజ్ రిటర్న్స్. ఓకే, పర్చేజ్ రిటర్న్ బుక్స్ మనం మళ్ళీ ఇక్కడ డ్రా చేస్తాము. మీరు కూడా లైన్స్ వేసి రాయండి, కంపల్సరీ అకౌంట్స్ అన్నాక లైన్స్ వేస్తూనే చేయాలి ఏది చేసినా. సో ఇవి చూడండి, నేను ఇంకా క్లీన్ చేస్తున్నా, సేల్స్ రిటర్న్స్ క్లీన్ చేసేస్తున్నా కన్ఫ్యూజ్ కాకుండా. ఇంకా మిగిలినవి రెండే, ఈ రెండు కూడా పర్చేజ్ రిటర్న్సే. సో మనం పర్చేజ్ రిటర్న్స్ కి పర్చేజ్ రిటర్న్స్, పర్చేస్ రిటర్న్స్, డేట్, పర్టికులర్స్,
ఎల్ఎఫ్ నేను గజిబిజిగా రాశానని మీరు అట్లే రాయొద్దు, నీట్ గా రాయండి. ఇకపోతే పర్చేజెస్ అమ్మినప్పుడు మనము డెబిట్ చేసాం కాబట్టి ఇక్కడ డెబిట్ నోటే రాయాలి. డెబిట్ నోట్ క్రెడిట్ నోట్ రాయడానికి ఇబ్బంది ఏం పడద్దు. పర్చేస్ డెబిట్ కార్డు, పర్చేస్ రిటర్న్స్ డెబిట్ నోట్, సేల్స్ క్రెడిట్ కార్డు, సేల్స్ రిటర్న్స్ క్రెడిట్ నోట్. ఓకే, టోటల్ ఇట్లా గచ్చిపిచ్చిగా రాయదు, స్కేల్ పెట్టి నీట్గా వేయండి లైన్స్. ఇట్లా బోర్డులో వేసినట్టుగా కిందికి పైకి అప్ అండ్ డౌన్ గా వేయద్దు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏంటి, పర్చేజ్ రిటర్న్స్ టు హరి. మనం పర్చేస్ చేసాం, ముందు హరి దగ్గర తెచ్చుకున్నాం, ఇప్పుడు మళ్ళీ హరికి రిటర్న్ చేస్తూ ఉన్నాం. సో పర్చేజ్ రిటర్న్స్ ఎన్నో తేదీ, 2025 ఆగస్ట్ 1. ఆగస్ట్ 1 నేమ్ ఏంటి, హరి. హరి అంత 200. హరి అంత 200. ఇక మిగిలింది రిటర్న్స్ టు వంశీ. ముందు మనం వంశీ దగ్గర పర్చేస్ చేసాము, ఇప్పుడు వంశీకి రిటర్న్ ఇస్తున్నాం. 27 వంశీ ఎంత 200 రూపీస్. 200. ఇక్కడ డెబిట్ నోట్ లో 1 వేయండి, ఇక్కడ 2 ఉన్నాయి కాబట్టి 2 వేసేయాలి. టోటల్ ఎంత 400 రూపీస్. టోటల్ 400 రూపీస్. టోటల్ అయిన తర్వాత లైన్ వేసేసాను. ఓకే, ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ పాయింట్ చూడండి, ఒక ఇంపార్టెంట్ నోట్ ఏంటంటే ఈ మంత్ లో మొత్తం ఎన్ని చేసాము అంటే మనము ఈ సబ్సిడరీ బుక్ చూసిన తర్వాత ఈ మంత్ లో ఉన్నటువంటి టోటల్స్ చెప్పేయచ్చు. సో 2025 ఆగస్ట్ 31 కి సేల్స్ ఎన్ని జరిగినాయి అంటే ఇందాక మనం చేసాం ప్రాబ్లం లో 26,000 సంథింగ్ వచ్చింది. ఇది సేల్స్ రిటర్న్స్ ఎంత, అది ఒక 600 సంథింగ్ ఏదో వచ్చింది. పర్చేజ్ రిటర్న్స్ ఎంత, పర్చేజ్ రిటర్న్స్ చెప్పేయచ్చు. అదేవిధంగా పర్చేజ్ రిటర్న్స్ ఎంత అంటే 400 రూపీస్ అని చెప్పేయచ్చు. సో ఈ సబ్సిడరీ బుక్స్ వల్ల మనం ప్రతిసారి ఎంట్రీ రాసే పని ఉండదు, ప్రతిసారి సేల్స్ బుక్ చూడాల్సిన పని ఉండదు. ఎంతమంది ఉన్నారు సేల్స్ పర్చేస్ చేశారు, ఎంతమంది సేల్ చేశారు, ఎంతమందికి మనం సేల్ చేసాం, ఇవన్నీ చూసే పని ఉండదు. ఒకే టోటల్ చూసేసుకుంటే ఓ ఈ మంత్ కి ఇంత సేల్స్, ఈ మంత్ కి ఇంత పర్చేస్, ఈ మంత్ కి ఇంత అని డైరెక్ట్ గా మనం చెప్పేయచ్చు. అదొక ఈజీ అడ్వాంటేజ్ కాబట్టి సబ్సిడరీ బుక్స్ ని పెద్ద ఆర్గనైజేషన్స్ ఎక్కువగా ఫాలో అవుతుంటాయి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నాన్ కామర్స్ స్టూడెంట్స్ ఉన్నా కూడా మీరు మన ఛానల్ ఫాలో అవ్వండి. మనం ఈజీ వేలో అకౌంట్స్ చెప్తాము. రూరల్ పిల్లలకు కూడా తెలుగులో అర్థం అవ్వడానికి మనం ఎక్స్ప్లెనేషన్ తెలుగులో ఇవ్వడం జరుగుతుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.